కార్యక్రమంలో కూడా మనకి రాప్తాడు నియోజకవర్గ పరిటాల సునీత గారు ఉన్నారు. సునీత గారితో మాట్లాడదాం. నమస్తే అండి. సో మహానాడు ఈరోజు గ్రాండ్ సక్సెస్గా ఉంది. ఈరోజు ప్రణాళికలో స్త్రీశక్తి మీద ఎక్కువగా ఫోకస్ చేశారు. అలాగే ఏదైతే భద్రత విషయంలో కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు గంజాయి, అందరూ అమ్మాయిల మీద రేప్ కేసులు ఇవన్నీ చాలా ఉన్నాయి. వీటన్నిటి మీద ఎక్కువగా ఫోకస్ ఈసారి చేస్తున్నారు అని తెలుస్తుంది. దీనిపై మీరేమంటారు? ఈరోజు కూడా చాలా ప్రవేశ కూడా పెట్టారు. దాని మీద కూడా ఒక్కొక్కరు స్పందన కూడా ఇచ్చింది కూడా జరిగింది. గంజాయి దాని మీద కానీ మహిళలకి వాట్సాప్ దీంట్లో కూడా మహిళల్ని అసభ్యకరంగా కూడా ఏదైనా వాట్సాప్లు కూడా ఇవన్నీ కూడా పెడితేగిన వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకుంటామని కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు కూడా చెప్పారు. లోకేష్ బాబు గారు కూడా ఇంకో విషయం కూడా చెప్పారు. ఏదైనా మాట్లాడినప్పుడు సహజంగా పల్లెల్లో ఒకటే అంటారు, గాజులు దొడుక్కున్నారా లేకుంటే పసుపు కుంకాలకి పంపించాలా అని ఎగతాలుగా చాలామందిని కూడా మాట్లాడుతుంటారు. లాస్ట్ గవర్నమెంట్లో కూడా మా పార్టీ లీడర్లని, వైఎస్ఆర్ పార్టీ లీడర్లు కూడా మాట్లాడింది కూడా మనం అందరం కూడా చూసాం. అలాంటివి ఏదైనా మాట్లాడితే అది కూడా ఇప్పటికే ఫుల్ స్టాప్ చేయాలా, గాజులు పంపించాలా, చీరలు పంపించాలా అనేది అలాంటివి ఏదైనా మాట్లాడితే వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకుంటాం. అలాంటివన్నీ కూడా మార్చండి అని కూడా చెప్పారు. ఇంకో విషయం అంటే ఫ్యాక్షన్ అనేది కూడా చెప్తున్నారు. ఫ్యాక్షన్ ఎవరైతే కూడా ఏ పార్టీ అయినా సరే, తెలుగుదేశం కానీ ఏ పార్టీ వాళ్ళు కూడా ఫ్యాక్షన్ చెయ్యొద్దండి, ఎక్కడైనా ఏదైనా చేస్తే నేను ఉపేక్షించేది లేదు అని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నారు. మా నాయకులు, మా కార్యకర్తలు కూడా ఇక్కడ అందరూ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఒక మెసేజ్ కూడా పంపించారు. ఎవరినైనా కొట్టడం కానీ, ఏదైనా హత్య చేయడం కానీ, మర్డర్ చేయడం ఇలాంటివి అయితే నేను ఎనిక్కేసుకునే ప్రసక్తే లేదని మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం, ఇలాంటివి తీర్మానాలు కూడా చేయడం చాలా ఆనందంగా ఉండదని కూడా చెప్పారు. అలాగే ప్రతిపక్షం నుంచి చాలామంది నాయకులు కొన్ని మాటలు అన్నారు. మహానాడు దగానాడు, ఇది తుస్సు, ఇది ఫెయిల్ అవుతుంది అని. అది మా కడపలో చేస్తున్నారు కాబట్టి ఇది కంప్లీట్గా మా ప్రజలు కూడా సహకరించరు అని ఉంది. ఈరోజు చూస్తే జనసంద్రోధంగా కడప జిల్లా అంతా తెలుగు దేశానికి నీరాజనాలు పడుతున్నారు. సో ఇప్పుడు ఇదంతా విజయాన్ని చూసి అటు ప్రతిపక్ష నాయకులు ఏమైనా మాట్లాడే ఛాన్స్ ఉంటుందంటారా? కడప జిల్లా వాళ్ళ అబ్బా గంట కాదమ్మా. కడప జిల్లా ఇది అందరి జిల్లా, మా రాయలసీమ జిల్లా ఇది. రాయలసీమ జిల్లా నుంచి కూడా భారీ ఎత్తున కూడా జనాలు కూడా తరలివచ్చారు. కడప జిల్లాలో జనాలు ఆయన మనుషులు ఎందుకు వస్తారు? నిన్న సాక్షి పేపర్లోనే వాట్సాప్లో పెట్టారు. సాక్షిలో వచ్చేసి వెనకాల నుండి ఒక ఫోటో తీసుకొచ్చి ఇది వెలవెలలాడుతుంది మహానాడు అంటారు. రండి, మీకు కళ్ళు ఉన్నాయా, కళ్ళు లేవు, అసలు మీరు వచ్చి చూడండి. మీరు డ్రోన్లు పెట్టుకుంటారు, మీ మనుషులు కూడా పంపించింటారు, వీడియోలు తీసింటారు. ఎన్ని వేల మంది వచ్చారు, ఎన్ని లక్షల మంది వచ్చారు అనేది కూడా ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పేపర్ కూడా ఆలోచన చేసి చూసుకోవాలని కూడా ప్రత్యేకంగా కూడా నేను చెప్తున్నాం. ఇది ఏందో తూతూ మందరంగా 10 కుర్చీలు ఖాళీ ఉంటేనే కుర్చీలు ఫోటోలు తీయడం, అది పంపించడం కూడా అది కరెక్ట్ కాదు. అది పంపించిన మాత్రాన ఆ సాక్షిలో ఎవరున్నారో కానీ రాసేదానికి వాళ్ళు కూడా ఒక్కసారి ఆలోచన చేసి ఏదైనా చేయాలని కూడా చెప్తున్నాం. మీ కడప జిల్లాలో పెట్టాం కాబట్టే అనంతపురం జిల్లా కానీ, రాయలసీమలో కర్నూలు కానీ, చిత్తూరు కానీ ప్రతి ఒక్క జిల్లా నుంచి కూడా ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈరోజు భారీ ఎత్తున తరలొచ్చి మహానాడు కూడా సక్సెస్ఫుల్ చేశామని కూడా మేము చెప్పుకోవచ్చు. చివరి క్వశ్చన్, నారాలో మీరు ఇప్పటి వరకు ఎంతో రాజకీయ అనుభవం కలిగినారు, పరిటాల రవి గారు కానీ మీరు కానీ. సో ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ గారిని ఎన్నుకుంటున్నారు. ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతల్ని సక్రమంగా నడిపించగలరు అని మీకు నమ్మకం ఉందంటారా? తప్పకుండా అమ్మా. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు మనవడు, చంద్రబాబు నాయుడు గారు కొడుకు, అలా బాలకృష్ణ గారు అల్లుడు. ఇలాంటి వ్యక్తి మరి పార్టీ పగ్గాలు ఇస్తే ఆయన ఏ విధంగా నడుపుతారనేది మీరే చూస్తారు. చాలా చాలా బాగా చూస్తారు. థ్యాంక్ యూ అండి. సో మొత్తానికి పార్టీ బాధ్యతలను కూడా ఆయన సక్రమంగా నిర్వర్తిస్తారు అంటూ కూడా నారా లోకేష్ గారిపై చాలా అంటే వాళ్ళు నారా లోకేష్ గారు పార్టీ బాధ్యతలు అప్పగించినా సక్రమంగా చేయగలరు అని చెప్తున్నారు. అలాగే ఈసారి ఏదైతే ఈ కడప గడ్డ అనేది ఎవరి అడ్డా కాదు అంటూ కూడా పరిటాల సునీత గారు అటు ప్రతిపక్ష పార్టీ వాళ్ళకి అందరికీ కూడా ప్రతిపక్షానికి కూడా వార్నింగ్ ఇచ్చినట్లు కూడా ఆమె మాట్లాడిన పరిస్థితులు కనిపించాయి. సో కెమెరామెన్ రాకేష్తో దీపిక, మహానాడు ప్రాంగణం నుంచి.